హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఆర్ టాక్స్ ఫర్ యూ. సో ఈరోజు వచ్చి మనము మా విలేజ్ వ్లాగ్ అనమాట. ఈ వీడియో వచ్చి మా విలేజ్లో నేనైతే మా ఇంటి దేవత టెంపుల్కి అయితే వెళ్ళాను. సో ఇంకా మా విలేజ్ కూడా చూపిద్దామని చెప్పి నేనైతే ఇక్కడ మీకు వ్లాగ్ చేస్తున్నాను. అంటే చుట్టూ పర్యావరణం ఎలా ఉంటుంది, మా పల్లెలో అండ్ ఆ చెట్లు అవంతా కూడా ఎలా ఉంటుందో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి నేనైతే ముందుగా మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. మా గుడి వచ్చి ఇంటి దేవత గుడి ఒక 10 to 15 minutes అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అలా వెళ్తూ ఉంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చి మనకి టెంకాయ చెట్టు అనమాట. అది చాలా పొడవుగా పెరిగిపోయింది. ఇంకా అలా ముందరికి వెళ్తే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి చెరువు అయితే కనిపిస్తుందా, అది వచ్చి మేము బయమ్మ చెరువు అంటాము. ఇది వచ్చి మాకు ఈ చెరువులో ఉంటే మాకు బోర్లన్నీ కూడా బాగా వాటర్ అయితే వస్తాయన్నమాట. సో ఇలా వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, అదే మా ఇంటి దేవత గుడి అనమాట. అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళిపోదాము. ఎక్కడ చూసినా పంట పొలాలన్నీ కూడా పచ్చగా ఉన్నాయి. కారణం ఎందుకంటే మాకు వర్షాలు బాగా పడుతున్నాయి ఈ మధ్య. ఇంకా చెరువులో నీరు ఉండడం వల్ల ఇంకా తొందరగా మనకి వర్షాలు వచ్చేకి ఛాన్సెస్ అయితే ఉంటాయి. టెంకాయ చెట్లు చూడండి ఎంత పొడవు పెరిగిపోయా, కానీ నేను మాత్రం కిందనే ఆగిపోయాను అనమాట పెరగకుండా. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి మన గుడి అన్నమాట. మన అమ్మవారి గుడి, ఇంటి దేవత. ఇది వచ్చి మనకి బైరమ్మ గుడి అంటాం మేమైతే. ఆమె మా ఇంటి దేవత అనమాట. సో నేనైతే ఈ దేవుణ్ణి బాగా నమ్ముతాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఏదో పనికి అయితే వచ్చాం, మా అన్న ఏదో పని చేస్తున్నాడు. ఇంకా నేనైతే అలా లోపలికి వెళ్ళి గుడిలో మొత్తం ఇలా వీడియో అయితే తీశాను. ఇది వచ్చి మా అమ్మవారి విగ్రహము. నేనైతే ఈ గాడెస్కి చాలా ఇష్టపడతానమాట. ఇంకా మా నాన్న రోజు ఉదయాన్నే వచ్చి ఈ గుళ్ళో పూజ అయితే చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ రకరకాల పూలు ఏవైతే ఉన్నాయో ఆ పూలన్నీ కూడా తీసుకొని మేము ఆ దేవతకైతే పూజ చేస్తాము. ఇక్కడ వచ్చి మేమే ఇక్కడ చెట్లు నాటుకున్నాం అనమాట. ఈ పూల చెట్లు అన్నీ కూడా చాలా బాగా పెరిగాయి. ఇంకా రకరకాల పూలు అయితే మాకు ఇక్కడ కాస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, గన్నేరు పూలు, మందారం పూలు, ఇక్కడ రకరకాల రంగురంగుల పూలు అయితే ఉన్నాయి. వీటన్నిటిని మేమైతే పూజలు అయితే వాడతామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ముందు ఇది చాలా పాతబడిపోయి ఉండింది గుడి, రాళ్ళన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. తర్వాత మేము అందరూ కూడా కలిసి, మా దాయాదులు ఉంటారు కదా, ఒకే గోత్రం ఉంటుంది, వాళ్ళందరినీ కలిపి దాయాదులు అంటారు. సో మేమందరం కూడా కలిపి ఈ గుడి అయితే కట్టుకున్నాము. అలా కట్టుకున్నాక ఇక్కడ వచ్చి మనకి ఆ గుడి పైన రావి చెట్లు అయితే మొలుస్తున్నాయి. దాన్ని తీయడానికి మా అన్న ఇక్కడ ట్రై చేస్తున్నాడు అనమాట. ఆ గుడిపైకి వెళ్ళి నేనైతే ఇంకా చుట్టూ ఈ లొకేషన్ అంతా కూడా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్. ఇంకా అందుకే మీకు షేర్ చేద్దామని చెప్పి ఛానల్లో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా ఆ రోజు చాలా గాలి ఎక్కువగా తోలుతూ ఉండిందనమాట. అందుకే ఇవి ఒక చోట ఉండకుండా ఊగుతూనే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి పర్పుల్ కలర్ పూలు. నాకు ఈ పూలు ఏమంటారో తెలియదు, ఒకవేళ మీకు కన్నా తెలిసింటే కమెంట్స్లో చెప్పండి ఈ పూలని ఏమంటారో. నాకు తెలిసిందల్లా ఇక్కడ గన్నేరు పూలు ఇంకా మందారం పూలు అయితే ఉన్నాయి. గన్నేరు పూల్లో కూడా 2 రకాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి తెల్ల గన్నేరు పూలు, ఇంకా పింక్ గన్నేరు పూలు. చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. మీలో ఎంతమంది ఫ్లవర్స్ అంటే ఇష్టమో కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ, ఇక్కడ మనకి ఏదైతే పచ్చగా కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి మల్బరీ తోటలే అనమాట. ఆ పక్కన ఉన్నది మల్బరీ తోట మేము కోసేసాము. ఆ రేషం పురుగులు అయితే మేపుతాం కదా మేము, సిల్క్ వామ్స్, వాటికైతే వేసేసాం అనమాట. అది ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది. మనం దానికి కరెక్ట్ టైంలో నీరు ఇంకా ఎరువు దానికి పెడతా ఉంటే అది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా చెరువు, ఇంకా అటు సైడ్ కొండలు అండ్ ఆ మేఘాలు కూడా చూడండి అందాన్ని అయితే ఇస్తున్నాయి ఈ లొకేషన్కి. ఈరోజు ఈ చల్లగాలి వల్ల అక్కడ ఇంకా చాలాసేపు ఉందామని అయితే అనిపించింది అనమాట. అంత బాగుంది లొకేషన్ కానీ, ఆ చెట్లు కానీ చూడడానికి, ఆ వ్యూ మొత్తము. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చెరుకు. ముందు కాలం అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటే అక్కడ మనకి చెరుకు తోటలు ఉంటుండే. ఇంకా చెరుకుతో వాళ్ళు బెల్లం చేసేవారు. ఇప్పుడైతే ఈ చెరుకులు అనేవి మనకి కనుమరుగైపోయాయి. కానీ అందరూ ఇంటి దగ్గర అయితే ఇప్పుడు ఈ చెరుకు తోటలు అయితే పెంచుకుంటున్నారు. సో వారికి తినడానికి అక్కడికక్కడే దొరికేలాగా అయితే ఇప్పుడు ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రకరకాల చెట్లు, అంటే టెంకాయ చెట్లు, ఇంకా అరటి చెట్లు కానీ, ఇంకా మల్బరీ చెట్లు, ఇంకా ఇక్కడ కూరగాయల చెట్లు కూడా అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందో. అది వచ్చి పూలకొండ అంటాం అనమాట, అక్కడ కనిపిస్తున్న కొండ పేరు. ఇక్కడ బండిబాట కనిపిస్తుంది కదా, ముందు కాలం నుంచి కూడా ఈ బండిబాటలోనే మా ఊరికి బండ్లు అయితే వస్తూ ఉండేవన్నమాట. ఎద్దుల బండ్లు ఉంటాయి కదా.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఎంత బాగా ఊగుతూ ఉన్నాయో, డ్యాన్స్ చేస్తున్నట్లయితే అనిపిస్తుంది ఈ ఫ్లవర్స్ ఆ గాలికి. అంత బాగా ఉంది చూడ్డానికి కూడా. ఈ వీడియోస్లో నేనైతే గాలి సౌండ్ ఇస్తున్నారు, మీరు కూడా చూడొచ్చు ఆ గాలి ఎంత స్పీడ్గా వస్తుంది అని. ఇంకా అలా ఇంటికి వస్తుంటే ఇది చింత చెట్టు కనిపించింది. ఈ చింత చెట్టు మొత్తం మనకి పూలు అయితే ఉన్నాయి. దీన్నైతే మేము రొడ్డు కట్టుకొని తింటా ఉన్నాము, అంటే ఉప్పు కారం వేసి అలా ఉంటలాగా తింటా ఉన్నాం కదా. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేశారో కమెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు పల్లెలో ఉండాలి లేదా టౌన్లో ఉండాలంటే ఇష్టమో కూడా కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వీటిని నందివర్ధనం పూలు అంటాము. ఈ చెట్టు మొత్తం కూడా పూలు అయితే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.